ఏ వ్యక్తి అయినా సరే విశ్వసించి మాట్లాడితే, విశ్వసించి ప్రవచిస్తే, విశ్వాసం ఉంచి దేవుడి మీద ఆధారపడితే ఆ వ్యక్తి జీవితంలో అనుకున్న కార్యం సఫలీకృతం అవుతుంది. మార్కు సువార్తలో ఒక మాట ఉంది కదా, నువ్వు విశ్వసించి ఈ కొండను చూసి ఈ కొండ సముద్రంలో పడవేయబడును గాక అంటే ఖచ్చితంగా ఆ కొండ సముద్రంలో పడవేయబడుతుందంట. కొండ అంటే ఏంటండి? సమస్యలు. కొండ అంటే ఏంటండి? ఇబ్బందులు, ఇరుకులు, బాధలు. నువ్వేం చేయాలంటే ఈ సమస్యలతో నువ్వు ఉన్నప్పుడు, సమస్యలు నీలో ఉన్నప్పుడు నువ్వు విశ్వసించి మాట్లాడటం నేర్చుకోవాలి. కొద్ది రోజులైన తర్వాత దేవుడు నాకు మరలా నూతన జీవితాన్ని ఇస్తాడు, ఈ సమస్యల నుంచి దేవుడు నన్ను బయట వేస్తాడన్న విశ్వసించి నువ్వు మాట్లాడితే ఆ విశ్వాసమైన మాటలు దేవుడు త్వరలో నిజం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.